3 రోజుల నుంచి వర్షం గోలతో ఇంట్లోనే ఉండి కరెంట్ పోతదేమో, ఫుడ్ సరిపోదేమో, బయటికి పోలేం కదా, ఏం చేయాలి, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎత్తుక్కుంటూ 3 రోజులు గడిపాం మేము. యాక్చువల్గా మేమున్న స్టేట్కి హరికేన్ ఇంకా టోర్నడోస్ రావచ్చని వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇట్లాగే వచ్చింది. అప్పుడు మాకు ఫుడ్ షార్టేజ్ కూడా వచ్చింది, పవర్ కట్ ఉండింది. సో ఇట్లాంటివి అన్నీ వస్తాయేమో అని ముందే వెళ్ళి బ్యాటరీస్ తెచ్చుకోవడం, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండడం, ఫుడ్ అన్ని గ్రాసరీస్ కొన్ని తెచ్చుకొని పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అనమాట. మాకు ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ అయిపోయింది రెయిన్. చిన్న చిన్నగానే వస్తుంది, మరీ ఎక్కువ కాదు. బట్ ఎనీవేస్ కేర్ఫుల్గా ఉండండి అని అయితే మనకు ఒక హెడ్సప్ ఇస్తారు కదా. సో మేము అట్లాగే ఉన్నాము. ఆల్రెడీ వర్షం పడి కొంచెం కామ్ అయిన తర్వాత అట్లా వీడియో తీస్తున్నా అనమాట బయటకు వచ్చి. బట్ చాలా చల్లగా ఉండింది. ఇంకా ఇంట్లో కొంచెం కోజీగా పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు మా ఇంట్లో చికెన్ లవర్స్ కదా, మంచిగా వేడివేడిగా చికెన్ తిందాం, బయట గ్రిల్ చికెన్ అని వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇది ఇంతకుముందే ప్లాన్ చేసుకొని ఉండే, బట్ ఈ వీకెండ్కి అయ్యింది. తందూరి చికెన్ ఫ్రై చేస్తున్నారనమాట బయట. సుధీర్కి గ్రిల్ చికెన్ అంటే చాలా ఇష్టం. అండ్ అందులో పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లాంటి వెరైటీస్ టేస్ట్ చేపియాలి కదా. ఇండియాలో అయితే నార్మల్గా బయట ఫుడ్ అసలు తినరు. అండ్ ఇంట్లోనే అన్నీ చేసి పెడదామని చెప్పి తను చేస్తూ ఉన్నాడు అనమాట. నాన్ వెజ్ బాగా చేస్తాడు సుధీర్ యాక్చువల్గా. సో వాళ్ళు తింటారు, నేనైతే తినను. నాకు ఏం పెద్దగా ఇష్టం లేదనమాట, అంత ఫేవరెట్ ఏం కాదు చికెన్. మటన్ అయితే అస్సలు తినను అనుకోండి. ఒక మన సబ్స్క్రైబర్ ఎవరో ఆల్రెడీ దీని గురించి ఒక షార్ట్ తీసింటే మెసేజ్ కూడా చేశారు. అండ్ నేను నాన్ వెజ్ ఫేవరెట్ అయితే అస్సలు కాదండి, నాకు వెజిటేరియన్ అంటేనే చాలా ఇష్టం. అండ్ బయట చల్లగా ఉన్నప్పుడు వెదర్ ఏదో ఒకటి వేడివేడిగా తినాలని అనిపిస్తుంది కదా. సో నాన్ వెజ్ లవర్స్కి ఇది ఓకే. నాకు మంచిగా బజ్జీలు తినాలనిపిస్తుంది ఎప్పుడు క్లైమేట్ ఇట్లా చల్లగా ఉన్నా. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు బాగా నచ్చింది ఇట్లా బయట కుక్ చేసుకోవడం. నాకు అవుట్డోర్ కిచెన్ అంటే చాలా ఇష్టము. కొంచెం టైం పట్టినా కానీ పక్కా చేసుకుంటా అవుట్డోర్ కిచెన్ అయితే. సో అప్పటి వరకు కూడా అసలు మైండ్ ఆగట్లేదనమాట. ఇక్కడ అప్పుడప్పుడు కుక్ చేసుకుంటున్నాం కదా. సో ఇంకా ఎక్కువ ఎప్పుడెప్పుడు సెట్ చేద్దామా అన్నట్లుంది. అందుకే ఒక స్టవ్ అయితే తీసుకుందామని అయితే అనుకున్నాం. ప్రజెంట్ అయితే డీల్స్ చూస్తున్నాం. మంచి డీల్ దొరికినప్పుడు అయితే డెఫినెట్లీ తీసుకొని పెట్టుకుంటా. ఆ చికెన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. బాగా చల్లగా ఉందని చెప్పి మా అత్తమ్మ ఆల్రెడీ జాకెట్ వేసుకొని కూర్చుంది చూడండి. ఈ ఆయిల్ స్ప్రే బాటిల్ గురించి ఇంతకుముందు కూడా చెప్పా, అమెజాన్లో తీసుకున్నాను. చాలా మంచిగా వర్క్ అయింది. అండ్ దాంతోపాటు బటర్ ఇంకా కొత్తిమీర రెండు మిక్స్ చేసి దానిపైన స్ప్రెడ్ చేస్తున్నాడు. ఆ ఫ్లేవర్ బాగుంటుందంట. సో నేనైతే తినను కానీ చెప్పిందే మీకు యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా. అండ్ చికెన్ కూడా రెడీ అయిపోయింది, పిల్లలకి వెళ్ళి పెట్టాలి ఇంకా. ఓమా బాగుందా, సూపర్. దా నీకు వేస్తారా వీడికి చిక్ ఫిల్ సాసీ కావాలంట. దీనిపైన ఇట్లా వేద్దాం. ఇంకో దీనిపైన కొంచెం. వీళ్ళు నార్మల్గా చికెన్ వింగ్స్ ఇంట్లో చేస్తాడు సుధీర్. అవి సాసీ ఉంటాయి అనమాట. అవి తిని సాసే కావాలంటున్నాడు. అందుకే చిక్ ఫిలే సాస్ వేసా. బయట ప్యాటియోలో మెయిన్ లైట్స్ ఆఫ్ చేసి అక్కడ లైట్స్ ఆన్ చేసుకొని ఉన్నాడు అనమాట. అండ్ ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా రెడీ చేస్తున్నాడు చికెన్. ఈ చికెన్ తందూరితో పాటు మేము నాన్స్ కూడా తీసుకున్నాం. యాక్చువల్గా ఫ్రోజన్వి నాన్స్ ఉంటాయి అనమాట, అప్పటికి వేడి చేసుకొని తినొచ్చు, గార్లిక్ నాన్సే. సో అవి కూడా కొంచెం ఫ్రై చేసి ఇచ్చాము. దాంతోపాటు డిన్నర్ చేసిస్తారు కదా అని. అండ్ నాకేమో తినడానికి ఏం లేదు, నేనేమో పిచ్చిదానిలా తిరుగుతున్నా. పొద్దున్న చేసిన పొంగనాలు ఉంటే సరేలే, చట్నీ ఉంది కదా, కొంచెం స్పైసీగా తింటే నాకు ఏమన్నా అంటే తృప్తిగా ఉంటుందేమో అని అనుకున్నా. బట్ వర్కౌట్ అవ్వలేదులేండి. ఈ పరిస్థితి గురించి ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేసా, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చూడండి. లిటరలీ నాకు అసలు ఏం తినాలో అర్థం కాలే. పన్నీర్ కూడా లేదు అట్లా ఫ్రై చేసుకొని తిందామని అనుకుంటే. అండ్ మేము ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు, హరికేన్ అలర్ట్స్ వచ్చినాయి అని చెప్పా కదా, 3 days ఉంటుంది అని చెప్పారు.
సో ఇంకా ఫైనల్లీ నేను ఎగ్ కర్రీ చేసుకొని తిందాంలే అనుకొని ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. అండ్ సుధీర్కి కూడా రైస్ కావాలి అంటే సో రైస్ పెట్టేసి ఇద్దరికి ఎగ్ కర్రీ చేస్తున్నా. వీళ్ళేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పరాటా విత్ చికెన్. అండ్ నా కర్రీ కూడా అయిపోయింది. వీళ్ళు తిన్న తర్వాత పైకి వెళ్ళి కాసేపు బుక్ చదువుకుంటారనమాట. ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ సాత్విక్ ఇట్లా డ్రా చేశాడు, బాగుంది కదా. అండ్ దాని తర్వాత అమృతం సీరియల్ చూస్తున్నాం. యాక్చువల్గా చిన్న ఎపిసోడ్స్ టైప్ అంతే అనమాట. చాలా రోజుల తర్వాత చూసి మంచిగా నవ్వుకున్నాం నైట్. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. యాక్చువల్గా పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉన్నాయి కూడా, అందుకని కొంచెం లేట్గానే లేచినాం. బట్ స్టిల్ వర్షం పడుతూనే ఉంది నైట్ అంతా. మార్నింగ్కి కొంచెం బెటర్. సో పొద్దున్నే అత్తమ్మ ఏంటి ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసేసింది నేను వచ్చే లోపలే. ఇక్కడ ఇడ్లీలు అండ్ సాంబార్ చట్నీ, మళ్ళీ ఇడ్లీ పిండి కొంచెమే ఉంది, దాంతోపాటు కొంచెం పొటాటో ఫ్రై ఇంకా చపాతీస్ కూడా చేసుకున్నాం అనమాట. అండ్ ఈ సాంబార్ ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది కదా అని పొద్దున్నే మంచిగా బ్రేక్ఫాస్ట్ గట్టి తిందామని ఇడ్లీ సాంబార్ చట్నీ తింటున్నాం. ఆల్రెడీ డోర్స్ కూడా టైట్ అయిపోయాయి. నిన్న చెప్పా కదా ఫుల్ వర్షం, నైట్ అంతా చాలా ఎక్కువ వర్షం పడ్డది. అండ్ మా కొరియండర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, కొత్తిమీర మొత్తం. అండ్ చెట్లు పర్లేదు, అక్కడికి కొన్ని తీస్తూ ఉన్నాడు సుధీర్, అవి ఎక్కడ పడిపోతాయో అని. ఎన్ని మొగ్గలు వచ్చాయో మందారంవి అన్నీ. మా చెట్లు అయితే చాలా బాగా వస్తున్నాయి. వింటర్ వస్తుందంటేనే కొంచెం భయం అవుతుంది వీటన్నిటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని. కంటిన్యూస్గా చూడండి వర్షం, ఇంట్లో నుంచి ఎవ్వరు బయటికి రాకుండా ఏం చేయలేము. అండ్ ఆఫ్టర్నూన్ అయితే అన్నం పొటాటో విత్ సమ్ చట్నీ తిన్నాం. ఇంకా చూడండి ఈవినింగ్ స్టార్ట్ అయింది. సౌండ్ వినిపిస్తుంటుంది కదా, ఎంత గట్టిగా వస్తుందంటే గాలులు వర్షము. ఇంకా ఈరోజు ఖచ్చితంగా పవర్ పోతుందిలే అని ఫిక్స్ అయిపోయి ఉండే, కానీ మాకు పవర్ కట్ ప్రాబ్లం ఏం లేదు. నార్మల్గా అట్లే పడుతూ ఉందన్నమాట వర్షము. అండ్ ఇది ఇంకొక నెక్స్ట్ డే. సో ఇది కంప్లీట్గా థర్డ్ డే. అక్కడ మా ట్రాష్ క్యాన్ కింద పడిపోయింది. ట్రాష్ క్యాన్ పిక్ చేసుకునే వాళ్ళు తొందరగా వచ్చారు, మాదేమో మిస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీకే, ఇదేమో రీసైకిల్ది, ఇంకా వాళ్ళు వచ్చి పిక్ చేసుకోవాలి. కాసేపు తర్వాత వర్షం కూడా తగ్గిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ మేము మళ్ళీ ఎగ్ కర్రీ బగారా రైస్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్కి చాలా అంటే చాలా బెటర్ అయిపోయింది క్లైమేట్. అస్సలు ఆగకుండా మా అత్తమ్మ వాళ్ళు వాకింగ్కి వెళ్ళిపోయారు. 3 రోజుల కంప్లీట్గా 2 డేస్ వాకింగ్ లేకుండా కూర్చున్నారుగా, మంచిగా అనిపిస్తుంది. 2 డేస్ తర్వాత బయట ఇట్లా తిరగడానికి ఛాన్స్ వస్తుంది. ఇదిగోండి వాకింగ్ వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఉండే కదా అన్ని చెట్లు ఫుల్ గాలిలు వస్తున్నాయని చెప్పి ఇటు సైడ్ మార్చేసినాం అనమాట. సుధీర్ పొద్దున్నే మార్చేసిండు అన్నీ. ఈ ఎల్లో కూడా చాలా వస్తున్నాయి మొగ్గలన్నీ మంచిగా. ఈ చెట్లు చూడండి అన్నీ మొత్తం ఎట్లా పడిపోయినాయో, అంటే అవేమంతా స్ట్రాంగ్ కాదు, కాకపోయినా కానీ మొత్తం పడిపోయాయి. ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా బెటర్. మొత్తం అంతా ఇదంతా నెక్స్ట్ ఇయర్ కోసం అని ప్రిపరేషన్ అనమాట. అంత గడ్డి మొత్తం తీసేసినారు సుధీర్ అత్తమ్మ ఇద్దరు కలిసి. అండ్ ఇవైతే గోంగూర చెట్లు, లాస్ట్ టైం బాగా వచ్చిండే, మొన్న పప్పు కూడా చేసుకున్నాం గోంగూర పప్పు. నెక్స్ట్ ఇయర్కి ఇది మొత్తం ఫుల్ గార్డెన్ అన్ని వెజిటేబుల్స్ వేసి పెట్టాలని చెప్పి ప్లాన్. ఎక్కడి వరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. అండ్ అట్లా బయట తిరుక్కుంటూ చెట్ల దగ్గర కూర్చున్నా. మా పింక్ కలర్వి మందారంవి కూడా చాలా బాగా వచ్చినాయి, మొగ్గలు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలా నెక్స్ట్ సమ్మర్ వరకు. అండ్ క్లైమేట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంట్లో చూస్తే ఎగ్స్ అన్నీ ఖాళీ, ఎందుకంటే 2 డేస్ అవే చేసుకున్నాం కదా. అండ్ మా ఫ్రిడ్జ్లో ఒక రో అంతా ఇట్లా ఖాళీగా ఫస్ట్ టైం చాలా మంత్స్ తర్వాత. ఇవి ఈవినింగ్ చికెన్ వింగ్స్ చేద్దామని చెప్పి పక్కలు పెట్టున్నాడు సుధీర్. అండ్ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి ఎగ్స్ తీసుకొని వచ్చుకున్నాం. వర్షం అయితే తగ్గిపోయింది, బట్ మనకు ఎగ్స్ ఉండాలి కదా. ఇట్లాంటి టైంలో మనకి ఈజీగా చేసుకోగలిగే ఫుడ్ ఒకటి ఎగ్స్, బ్రెడ్, మిల్క్ ఇవన్నీ కొంచెం అవైలబిలిటీలో పెట్టుకుంటే బెటర్ అని వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. ఆద్విక్కి ఇట్లా ఎగ్స్ పెట్టడం కానీ, రైస్ బ్యాగ్ నుంచి రైస్ వేరే బాక్స్లోకి వేయడం కానీ ఇట్లాంటివి చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి వాడితే అవి చేపిస్తూ ఉంటా. ఏదో ఒకటి వచ్చి వంట చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తాడు కదా, సో ఇవి దాంట్లో వేయరా, ఇవి దాంట్లో అరేంజ్ చెయ్యి ఇట్లా చెప్తూ ఉంటా అనమాట. చికెన్ వింగ్స్ మ్యారినేట్ చేసి కుక్ చేయడం స్టార్ట్ చేసాం. నేను నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్లోది ఏం చేయాలని అడుగుతుంటే ఆద్విక్ చెప్తున్నాడు. So basically first after this time is done, తెలుగులో చెప్పు. I don't know what to say it again. వచ్చులే చెప్పు. టైం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు ఓపెన్ చేసి ఆ. అది
ఆ వింగ్స్ తీసుకొని దాని లోపల ఫ్లిప్ చేసి ఇంకొక 15 minutes వెయిట్ చేశారే. అప్పుడు కూడా అయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు అయిన తర్వాత అయిపోయింది కదా నాన్న. తర్వాత తినాలా ఇంకా నువ్వు? సాస్ ఎవరు చేయాలి? You have to make the sauce. యాక్చువల్గా సుధీర్ బయటికి వెళ్తూ నాకు ప్రాసెస్ చెప్తుంటే వీడు కూడా విని వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ ఇంట్లోనే సాస్ కూడా చేయమన్నాడు. నార్మల్గా అయితే తనే చేస్తాడనమాట. సో ఈసారి నాకు ప్రాసెస్ చెప్పి చేయమన్నాడు. నేను ఆ ప్రిపరేషన్లోనే ఉన్నా. వైట్ సాస్ ఒకటి యాడ్ చేస్తామన్నమాట. సో అది చేస్తున్నాం. నేను ప్రాసెస్ అంతా చేసిన తర్వాత చూసుకున్న ఫ్రిడ్జ్లో యాక్చువల్గా చీజ్ అయితే లేదు. చీజ్ మ్యాండేటరీ సాస్తో పాటు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా చీజ్ లేదని అప్పటికి నాకు తెలీదు. అందుకు మొత్తం ప్రిపరేషన్ చేస్తున్నా నేను ఇక్కడ. అమెజాన్ చీజ్ అయిపోయిందని చెప్పి సుధీర్కి కాల్ చేసా. అయితే తను వస్తాను అని అన్నాడు. వచ్చే లోపలే మేము ఫ్రిడ్జ్లో ఉన్నవి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి బఫెలో వైల్డ్ వింగ్స్వి సాసెస్ ఉండే అండ్ ఆ వైట్ సాస్ కూడా ఒకటి ఉండే పాస్తాలో యూజ్ చేస్తుండే మేము. అండ్ ఆల్రెడీ చేసినది కూడా కొంచెం ఉంది కదా, సరే ట్రై చేద్దాము ఎట్లా నచ్చుతుందో నచ్చదో వీళ్ళకి అని అనుకొని ప్రస్తుతానికైతే అవన్నీ మిక్స్ చేస్తున్నా అనమాట. యాడ్ చేసి 1 టేబుల్ స్పూనే యాడ్ చేసా. అండ్ కాసేపు తర్వాత సుధీర్ వచ్చినాడు. వచ్చి మళ్ళీ ఇంట్లో కుక్ చేసింది కూడా అది కూడా వేసేసే బాగుంటుంది అని చెప్పి అది వేసి మళ్ళీ కొంచెం ఈ వైట్ సాస్ కూడా వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాడనమాట. వాళ్ళ నాన్న చేస్తాడు కదా, దానికి కొంచెం ఈక్వల్గానే బాగుంది అని అయితే సర్టిఫై చేసినాడు నేను చేసింది. అండ్ మేము ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నా, చపాతీస్ చేస్తున్నాం అనమాట. మామయ్యకి చపాతీస్ ఆ చికెన్ వింగ్స్ ఇట్లా సాస్ కాకుండా మన ఇండియన్ స్టైల్లో చేసి ఇచ్చినాం. అండ్ ఇంకా అత్తమ్మ అయితే పొద్దున్న చేసిన చట్నీ చపాతీ తింటా అన్నారు. నాకు కొంచెం బీన్స్ ఉండిండే, సో నేను బీన్స్ చపాతీ, ఇది మా డిన్నర్. చపాతీ చేసినప్పుడు మాత్రం నేను ఏ డ్రెస్ అయినా వేసుకోండి, డ్రెస్కి మొత్తం పిండే పూసుకుంటా. అసలు పిండి పూసుకోకుండా చేసిన రోజులే లేవు, ఇప్పటి వరకు అయితే లేవు అసలు ఒక్కసారి కూడా. సో ఇలా పిండి పూసుకోవడంతో పాటు మా 3 రోజులు ఇలా గడిచాయి. హరికేన్ అలర్ట్, టోర్నడోస్ వస్తాయి అని చెప్పి చాలా భయం వేసింది. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నాం. మేము లాస్ట్ ఇయర్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి ఆల్రెడీ వీడియోస్ కూడా తీసి పెట్టినా నేను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు. యూఎస్లో ఫస్ట్ టైం పవర్ కట్ చూడడం నేను, అన్నీ అప్పుడే జరిగినాయి అనమాట. ఆ రేంజ్లో గాలులు వస్తాయి, ఇట్లా ఇల్లు డ్యామేజ్ కూడా అవుతాయి అని చెప్పి నేను చూడటం. థ్యాంక్ గాడ్ ఈసారి ఏం అవ్వలేదు. బట్ అన్ని రోజులు ఇంట్లోనే జస్ట్ అవి తినుకుంటూ ఆ వర్షం గోలకి అసలు ఇంట్లోనే ఉండి పిచ్చి లేచిపోయింది. అండ్ మా అత్తయ్య మామయ్య కూడా అంతే, అమ్మో ఈ వర్షం ఏంది అసలు ఎన్ని రోజులైంది వాకింగ్ చేయక, వాళ్ళ మైండ్లో ఇదే నడుస్తుంది. అందుకే కొంచెం ఎండ వచ్చిన వెంటనే పరిగెత్తారు వాకింగ్కి. సో దట్స్ ఇట్ అండి, వీడియో ఎండ్ చేసే టైం వచ్చింది. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నా. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్, మళ్ళీ కలుద్దాం.